అసమర్థ చంద్రబాబు ప్రభుత్వంపై సమరానికి సై అంటున్నారు ఆశా వర్కర్లు. అంచనాలకు మించి విజయవాడ ధర్నా చౌక్కు తరలివచ్చి చంద్రబాబు సర్కార్ మోసాన్ని ఎండగట్టారు. కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలని, నిబంధనల ప్రకారం సదుపాయాలు కల్పించి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై అన్ని వర్గాల ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పెట్టారని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం అంగన్వాడీలు విజయవాడకు భారీగా తరలివచ్చి తమ డిమాండ్లను వినిపించారు. మహాధర్నా నిర్వహించి తమ సత్తా చాటారు. అదే స్థాయిలో ఆశా వర్కర్లు విజయవాడలోని ధర్నా చౌక్కు తరలివచ్చారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. కనీస వేతనాలను ఇవ్వాలని, నియమ నిబంధనల ప్రకారం సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని, చాలీచాలని జీతంతో ఎలా బతికేదని వారు ప్రశ్నించారు. మేము ముఖ్యంగా అడుగుతున్నది ఏంటి అంటే, ప్రభుత్వానికి మేము కొత్తగా ఏమీ అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఆ రోజు ఏం చెప్పారో మేము దాన్నే ఇమ్మని అడుగుతున్నాం సార్. మీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మీరు కనీసం మా గురించి ఆలోచించలేదు. ఇప్పటికి నిత్యావసర సరుకులు ధరలు ఎలా పెరుగుతున్నాయంటే మాలాంటి వాళ్ళు బ్రతకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వేతనాల్లో గాని, మా కష్టాల్లో గాని, ఇలా ఈ వర్క్ చేస్తూ ఎంతో మంది ఆశా వర్కర్లు జబ్బుల పాలైపోయి, లేదనుకుంటే చాలా దారుణంగా రోగాల పాలైపోయి చనిపోతున్నారండి. అలాంటి వారికి గవర్నమెంట్ తరఫు నుంచి అంటూ ఆశా వర్కర్లకు కనీసం ఏమీ లేదు. ఒక బీమా గాని అలాంటివి ఏమీ లేవండి. మాకు సంబంధం లేని వర్క్లు మాకు అప్పచెప్తున్నారు సార్. యాప్ వర్క్స్ అని, ఆన్లైన్ వర్క్, ఆఫ్లైన్ వర్క్, శాలరీస్ తక్కువ, వర్క్ ప్రెజర్ ఎక్కువ. మాకు చాలా జీతాలు ఇస్తున్నారు సార్. భర్త విడిచిపెట్టిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఈ 10,000 రూపాయలతో అద్దెలు కట్టుకొని పిల్లలు పోషించుకొని ఎలా బ్రతకాలి సార్? శాలరీస్ పెంచుతామని వాగ్దానం ఇచ్చారు గానీ అది నెరవేర్చలేదు సార్. అన్ని జిల్లాల నుంచి భారీగా ధర్నా చౌక్ తరలివచ్చిన ఆశా వర్కర్లు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. నాణ్యమైన సదుపాయాలు కల్పించాలని, ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు.